శ్రీ ప్రణవపీఠం శ్రీ ప్రణవపీఠం శ్రీ గురుభ్యో నమః. ప్రణవపీఠాధిపతి పరమ పూజ్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారిచే చలివేంద్రం ఏర్పాట్లు. వేసవికాలంలో దాహార్తిని తీర్చడం అత్యంత పుణ్యప్రదమనే పురాణ వాక్కును అనుసరించి ప్రతి ఏటా చాటపార్ గ్రామంలో ప్రణవపీఠం తరపున చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వారిని అనుసరిస్తున్న శిష్యులు గురువు చూపిన ధర్మ మార్గంలో గురువాక్కును అనుసరించి భాగ్యనగరం, గుంటూరు, బెంగళూరు, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, విజయవాడ, కడప ఇలా అనేక ప్రాంతాలలో గుడి, బడి, సేవా సమితి ద్వారా ఆలయ శుభ్రత, ధర్మరక్షణే కాక కాలధర్మాన్ని అనుసరించి చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం, మజ్జిగదానం, కొన్ని ప్రాంతాలలో అన్నదానము కూడా చేస్తూ గోవులకు, పశుపక్షాదులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. భూదేవికి నీళ్లు దానం చేసేవాడంటే ఇష్టం. చలివేంద్రం పెట్టి ఈ చలివేంద్రము ద్వారా వేసవి కాలంలో కొంతమందికి నీళ్లు దానం చేస్తారే, అటువంటి పుణ్యాత్ములు 1000 దివ్య సంవత్సరముల కాలం విష్ణువు చేత సన్మానములందుకుని అప్పుడు మణిద్వీపానికి కడతారట. ఏకంగా మణిద్వీపానికి వెళ్లే ముందు 1000 ఏళ్లు విష్ణువు యొక్క సన్మానం పొందుతారట. 1000 ఏళ్లు వైకుంఠంలో విష్ణువు యొక్క సత్కారం పొంది ఆపై వెళ్ళిపోతారట మణిద్వీపానికి. ఇది చలివేంద్రం యొక్క ప్రభావం, జలదానము యొక్క మహామహిమ. అందుకే పూర్వకాలంలో ఎక్కడెక్కడ జలదానాలు చేసేవారు, చలివేంద్రాలు పెట్టేవారు, మంచి మజ్జిగ ఇప్పించేవారు. కొంతమంది మజ్జిగే కాదు, ఏకంగా మేగడ పెరుగు కూడా ఇచ్చేవారు. భూలోకంలో అన్నిటికంటే చాలా గొప్పదండు. ఎవడన్నా అన్నం అడిగితే మాత్రం మీరు ఎప్పుడు కాదనకండి. ఇంత అన్నం అడిగారా, మనం తినకపోయినా పెట్టేయండి, పర్వాలేదు. జలదానం, ఇంత అన్నం, ఈ రెండూ చేసిన వాళ్ళు, జల అన్నదానములు చేసినటువంటి వాడికి ఎంత శక్తి వస్తుందో 1కి 2 సార్లు భారతం, రామాయణం చెప్పాయి. మరీ దరిద్ర స్థితిలో ఉంటే చెప్పలేం, కానీ ఒక మాదిరి స్థితి ఉండి ఇంత అన్నం పెట్టగలిగితే ఎవరైనా అన్నం అడిగితే మాత్రం తిట్టకండి. అది మహాపాపాల్లో కల గొప్ప పాపట. అన్నం పెడుతున్నప్పుడు ఇంత ఖర్చు అయిపోతుంది, నేను ఎంత పెడుతున్నానని విసుక్కోకండి. అది మిమ్మల్ని ఎంత రక్షిస్తుందో నాకు తెలుసు చెబుతున్నాను. ఎప్పుడో తెలుసో తెలియకో ఇంత అన్నం పెడితేనే విదేశాలలో సమయానికి ఆ అన్నదానం నన్ను రక్షించి ఎన్నో పర్యాయాలు నాకు అన్నం పెట్టింది. కాబట్టి అంటే ఆత్మస్థుతి అవుతుంది కనుక అలాంటివి చెప్పకూడదు. కానీ అన్నదానము చేసిన వాడికి మాత్రం ఈ లోకంలో కూడా వేళకు అన్నం దొరుకుతుంది. వేదాల నీతి సారం నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి విన్నా. నిర్వతాన్నదానమే నీ పెన్నిదానం నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయిన తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయిన తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలచేది ధరణి నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం. సమస్త వేదముల యొక్క సారం ఏమిటంటే దానం, ధర్మం ఆచరించండి. నిరంతరం జపం చేసేటటువంటి జటాజోటాలు ధరించిన సాధువుల కంటే, ఋషుల కంటే, మునుల కంటే ఎంతో కొంత నిరంతరం దానం చేసేటటువంటి వాడికి వచ్చే ఫలితం ఎక్కువ.
కాబట్టి అడవికి వెళ్ళి తపస్సు చేసిన సన్యాసులైన గొప్ప గొప్ప పీఠాధిపతులైన బ్రహ్మాండములైన తపస్సులు చేసిన జపములు చేసిన దాని ఫలితం కేవలం గృహస్థాశ్రమంలో ఉండి దానం చేయటం వల్ల మానవుడు పొందుతాడు. నిరతము చేసే అన్నదానం మనల్ని కాపాడుతుంది. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన ఏ రూపంలో అయినా ఉంటాడు, ఏ నామమైనా ఇష్టపడతాడు. అందుకే నేను ఒకప్పుడు అవధానంలో పద్యం చెప్పాను, ఏమండి ఇలా పెడితే శుభమా, ఇలా పెడితే మంచిదా, తొందరగా ముక్తి వస్తుందా అని అడిగాడు. ఇదా అంటే ఊర్ధపుండం గొప్పదా, లేక విభూతి అడ్డంగా పెడితే మంచిదా, కుంకుమ బొట్టు పెడితే మంచిదా అంటే అప్పుడు నేను పద్యం చెబుతూ ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగది ఎవ్వనికేని అన్నాను. భగవంతుడు నువ్వు ఇలా పెట్టావా అని అడగడు. అవి ఒక సంప్రదాయం అంతే. నువ్వు ఇటు పెట్టినా ఇటు పెట్టకపోతే నీకు ముక్తి కలగదు అనగా, ఇలా దానం చెయ్యకపోతే ముక్తి కలగదు. కాబట్టి అన్నిటికంటే గొప్పది దానం. అందరికీ నమస్కారం. ఈ రోజున గుంటూరు నగరంలోని 35వ డివిజన్ లో గల శ్రీ ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయం వద్ద శ్రీ పూజ్యులు గురువర్యులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వారి గురువు గారి ప్రణవ పీఠం ఏలూరు వారి ఆధ్వర్యంలో గుంటూరుకి చెందిన గుడి బడి టీం పెద్దలు శ్రీ లక్ష్మీ ప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, కోటేశ్వరరావు గారు, శ్రీనివాసమూర్తి గారు, అట్లాగే తదితర సోదరుల అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజున ఈ గుడి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా మేము గుడి తరపున, గుడి కమిటీ తరపున కూడా మీ అందరికీ వద్దిపర్తి పద్మాకర్ గారికి, అట్లాగే గురువు గారికి, అట్లాగే వారి శిష్యు బృందానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాగే వారు చేపట్టిన ఈ కార్యక్రమం మా గుడి వద్ద చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు వారి గురువు గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా చాలా చాలా చేయాలని చెప్పి, అట్లాగే ఈ చలివేంద్రం అనే కార్యక్రమం చాలా గొప్పది. ఎందుకంటే రానున్న వేసవి కాలంలో ఇప్పుడే ఏప్రిల్ నెల 15వ తారీఖుకే మనకి బాగా ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు కూడా చల్లని నీరు అందించి దాహార్తిని తీరుస్తారని చెప్పి కోరుకుంటూ మీకు మళ్ళీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అక్షయ తృతీయ పర్వదినాన గుడిపడి తిరుపతి సభ్యులు అప్పలాయగుంట సమీపంలో ఉన్న అవ్వలు మా రాష్ట్రానికి స్వయం పాకం దానం ఇచ్చారు. ఇది నా ఒక్కరిదే కాదు, అందరి కృషి. ఇది అందరికీ అక్షయ తృతీయ ఫలితాన్ని సంపూర్ణంగా గురుదేవులు భగవంతుడు కటాక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము. శ్రీ ప్రణవ పీఠం